హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితంలో పార్ట్ 5లో గురుదేవుని నిర్యాణానంతరం బృందావన యాత్ర గురించి చెప్తున్నాను. ఈరోజు గురుదేవుల మహాసమాధి మాతృదేవి జీవితంలో ఒక గొప్ప మార్పు తెచ్చింది. దాన్ని నిబ్బరంతో భరించి ఇట్లు విలిపించారు. ఓ కాళీమాయి, నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఆ ఎడబాటుతో ఆమె గుండె దుఃఖభరితమయ్యింది. కానీ కనుల వెంట నీరు రాలేదు. దహన సంస్కారములు ముగిసిన తర్వాత ఆమె తాను ధరించిన బంగారు మురుగులను తీసివేసి హైందవ వితంతువులకు చిహ్నమైన దుస్తులు ధరించుటకై చేరుకున్న ఎర్రంచును చింపివేస్తున్నప్పుడు గురుదేవులు దర్శనమిచ్చి, నీవు ఏం చేస్తున్నది ఏమిటి? నేను ఎక్కడికూ పోలేదు, ఒక గది నుండి మరొక గదికి వెళ్ళాను అంతే అని చెప్పారు. దుఃఖతప్తమైన ఆమె హృదయానికి ఇది అభయాన్నిచ్చింది. తన ప్రభువు గురువు అయిన శ్రీరామకృష్ణులు జరామరణాలు లేని చిరంజీవి అని అనుభవపూర్వకంగా తెలుసుకుని దాన్ని శిరసా వహిస్తూ తాను జీవించి ఉన్నంతకాలం మురుగులను సన్నంచు చీరను ధరించారు. శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన 15 రోజులకు కాశీపూర్లో పరివారం అందరినీ తొలగించడం చేత మాతృదేవి బలరాం బోస్ ఇంటికి మారవలసి వచ్చింది. 2 వారాల తర్వాత ఆమె దుఃఖ ఉపశమనం కోసం తీర్థయాత్రలు చేయతలపెట్టారు. ఆ యాత్రా బృందంలో లక్ష్మీదేవి, గోలప్మాతో సహా అనేక మంది గురుదేవుల శిష్యులు ఉన్నారు. మొదట వారు కాశీ, అయోధ్య దర్శించి తర్వాత బృందావనం చేరుకున్నారు. బృందావనంలో వారు 1 సంవత్సరం గడిపారు. ఈ బృందావన నివాసం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మాతృదేవికి ఒక ఉపయుక్తమైన మహత్తర అనుభూతి. ఆ ప్రదేశం తన ప్రియతముడైన కృష్ణ విరహవేదనతో సంతృప్తమైన రాధాదేవి చరిత్రతో పెనవేసుకున్నది. గురుదేవుని నిర్యానంతరం తనకు కలిగిన పరిస్థితితో సాదృశ్యం ఉండటం వలన ఎడబాటు చేయగలిగిన దుఃఖావేశంతో బాధపడుచున్న మాతృదేవి హృదయానికి మరింత వేదన కలిగించింది. అంతవరకు అణిగి ఉన్న భావాలన్నీ దివ్య విరహరూపంగా కట్టలు తెంచుకుని పిల్లుబికి సంతతదారులుగా కురుస్తున్న కన్నీటి జల్లుల రూపమున వ్యక్తమగుతూ బృందావన జీవితారంభ దినములన్నింటిలోనూ ఎడతెరిపి లేక ప్రవహించాయి. భక్తి వేదన సమ్మిళితమై పూర్ణాకృతి దాల్చిన ఆ భావం ఆమె వ్యక్తిత్వంలో క్రమపరిణామం కలిగించే వరకు కొన్ని రోజులు నిలిచింది. ఒక అద్భుత దృశ్యంలో గురుదేవుడు ఆమెకు దర్శనమిచ్చి ఆమెను ఈ విధంగా ఓదార్చే వరకు ఇలాగే కొనసాగింది. నీవు అంతగా ఎందుకు విలిపిస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికో వెళ్ళానని అనుకుంటున్నావా? ఒక గదిలో నుండి మరొక గదిలోనే కదా. ఆ అనుభూతి ఆమెకు చాలా వరకు ఉపశమనం కలిగించింది. అప్పటి నుండి గురుదేవుల సన్నిహితత్వం ఆమె అనుభవించారు. ఈ వేదన క్రమంగా ప్రశాంత ఆనంద ఉత్సాహాల్లోనికి మారిపోయింది. తరచూ భావసమాధులు కలిగేవి. ఆమెను అనుచరులు వెంబడించి వెనుకకు తీసుకుని పోయే వరకు ఆమె ఇసుక తిన్నెలపై విహరిస్తుండేవారు. ప్రౌఢత్వం నుండి ఆమె స్వభావం 8 సంవత్సరాల ప్రాయం గల కుమారిగా మారిపోయింది. ఆమె బృందావన జీవితం నిరంతర ఆరాధన, ధ్యానం, ఆధ్యాత్మిక అనుభూతిగా మారింది. మాతృదేవి యోగిన్మ ఇద్దరు ధ్యానం చేస్తున్నప్పుడు ముఖంపై ఈగలు పుండ్లు చేస్తున్నప్పటికీ ఏమాత్రం చలనం లేనంత తీవ్రతతో మునిగిపోయేవారు. అసంఖ్యాకములుగా ఉన్న అచ్చటి దేవాలయాలన్నింటినీ ఆమె దర్శించారు. బృందావన క్షేత్రమంతా కాలినడకన అనేక మైళ్ళ దూర పరిక్రమణ చేశారు. రాధారమణుని దేవాలయంలో భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించారు. ఓ ప్రభు, ఇతరుల లోపాలను కనిపెట్టే అలవాటును నా నుండి తొలగించు. నేను ఎవరి తప్పులను ఎంచకుంటెను గాక.
అక్షరాల ఆమె ప్రార్థన అంగీకరించబడింది. విలక్షణమైన ఆమె తర్వాత జీవితంలో ఇతరుల నడవడిక నుండి తప్పులు పట్టే లక్షణం పూర్తిగా తొలగిపోయింది. తప్పులించే స్వభావం మనకు మంచి చేయడానికి బదులు కళంకితులను చేస్తుంది అనే భావం ఆమెలో నిలిచిపోయింది. ఈ కాలంలో ఆమెకు అనేక దివ్యానుభూతులు కలిగాయి. ఆమె వాటిని ఎవరికీ తెలపలేదు. కానీ వాటిలో కొన్ని తమ వెంటనున్న సహచరుల దృష్టిలో పడ్డాయి. మాతృదేవి ఒకరోజు సమాధిలో నిమగ్నురాలైనప్పుడు యోగిన్మ చూసి ఎన్నిసార్లు మాతృదేవి చెవిలో భగవన్నామాన్ని ఉచ్చరించినా మాతృదేవికి శరీర స్పృహ రాలేదు. తర్వాత స్వామి యోగానంద కొంతసేపు అట్లే చేసిన తర్వాత ఆమె అర్ధబాహ్య స్థితిలోకి వచ్చి నేనేమైనా తింటాను అని చెప్పారు. శ్రీరామకృష్ణులు కూడా తన మనస్సును సమాధి నుండి క్రిందికి తెచ్చుటకు ఇటువంటి మాటలనే చెప్పేవారు. మాతృదేవి కూడా తమలపాకు చిలుకలు నమిలేటప్పుడు తొడిమలను గురుదేవులు పారవేసినట్లుగా పారవేసేవారు. స్వామి యోగానంద ఆమెను ఈ స్థితిలో అనేక ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఆమె గురుదేవుని వలె బదులు చెప్పేవారు. తనకు అప్పుడు గురుదేవుని భావావేశం కలిగిందని ఆమె తర్వాత తన సహచరులకు చెప్పారు. గురుదేవులు ఆమెకు స్వామి యోగానందకి ప్రత్యేకమైన ఆదేశం ఇవ్వడం వల్ల అటువంటి భావావేశ స్థితిలోనే మాతృదేవి యోగానంద స్వామికి మంత్రదీక్షనిచ్చారు. సమాధి స్థితిలోకి జారిపోచున్నటువంటి మహోన్నత స్థితిలో ఆమె ఈ ఉపదేశం ఇచ్చారు. హరిద్వారం మొదలగు మరికొన్ని క్షేత్రాలను దర్శించిన తర్వాత తన యాత్రా బృందంతో సహా మాతృదేవి 1877వ సంవత్సరం ఆగస్టు నెలలో కలకత్తాకు వచ్చారు. కామర్పుకూర్ జీవితం ఆ తర్వాత 1887 తర్వాత 9 నెలల కాలం మాతృదేవి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రాపంచిక దృష్టితో చూచినప్పుడు ఆమె జీవితంలో అది కష్టకాలమని వర్ణించవచ్చు. గురుదేవులు మరణించిన తర్వాత ఆమె కలకత్తాలో ఉండటానికి వీలు లేకపోయింది. అప్పుడు ఆమె 33 సంవత్సరాల వితంతువు. గురుదేవుల సన్యాస శిష్యులు గృహస్థ శిష్యుల్లో కొంతమంది ఆమెను గౌరవించినప్పటికీ జనసామాన్యానికి ఆమె గొప్పతనం ఇంకా అర్థం కాలేదు. ఆమె వితంతువుగా ఎదుర్కొనవలసిన కష్టాలన్నింటినీ ఎదుర్కొనవలసి వచ్చింది. యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత తన స్వగ్రామానికి కామర్పుకూరుకు వెళ్ళవలసి వచ్చింది. శ్రీరామకృష్ణుడు తన జీవిత అవసాన సమయంలో ఆమెకు నా తదనంతరం నీవు కామర్పుకూరుకు వెళ్ళి నీకు దొరికిన దానితో జీవిస్తూ భగవన్నామంతో కాలం గడుపు అని చెప్పారు. వారి మాటలు తూచా తప్పకుండా జరిగాయి. వారి ఇంట ప్రాంగణంలో గురుదేవులకు చెందిన చిన్న కుటీరంలో ఆమె నివసించారు. ఆమె జీవనోపాధికి కొన్ని వడ్లు మాత్రమే ఉండేవి. అన్నంతో పాటు ఏ ఆదరువు లేనందున ఆమె ఇంటి స్థలంలో పాదులు చేసుకుని కూరలు పెంచుకోవాల్సి వచ్చింది. ఆమె స్వయంగా వడ్లు దంపుకుని ఉట్టి అన్నమే తినేవారు. ఉప్పు కొనడానికి కూడా ఆమె వద్ద డబ్బు లేదు. శ్రీరామకృష్ణుల అన్న కుమారుడైన రామ్లాల్ ఆమె సంరక్షణ భారం వహించవలసి ఉంది. కానీ అతడు నిర్లక్ష్యం చూపాడు. దానికి తోడు అతడే ఆమెకు స్వయంగా కష్టాలు కలిగించాడని కూడా చెబుతారు. దక్షిణేశ్వర అధికారులు గురుదేవులకు నెలకు 10 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. వారి తదనంతరం అది మాతృదేవికి వచ్చేది. కానీ రామ్లాల్ ఏ కారణం చేతనో అది ఆమెకు రాకుండా నిలిపివేశాడు. ఆస్తి పంపకం కూడా చేయించి గురుదేవులకు చెందవలసిన కుటీరాన్ని మాత్రమే మాతృదేవికి అప్పగించి చేతులు కడుక్కుని తన బాధ్యతల నుండి తప్పించుకున్నాడు. మిగిలిన కుటుంబ సభ్యులైన శివరాం, లక్ష్మీదేవి కూడా కలకత్తాలో అర్చకత్వం చేస్తున్న రామ్లాల్ పోషణలోనే ఉండడం వల్ల వారు ఆమెకు ఏ విధంగానూ సహాయపడలేకపోయారు. ఈ కారణాల వల్ల ఆమె ఒంటరిగా ఆ చిన్న కుటీరంలో కాపురం చేయవలసి వచ్చింది. ఈ కష్టాలకు తోడు ఆమె ఊరిలోని ఛాందసుల విమర్శలకు గురి కావలసి వచ్చింది. సహజంగా వితంతువులకు నిషిద్ధమైన అంచు చీరలు ధరించడం వల్ల ఆమెను జలసా వితంతువు అని నిందల పాలు చేసేవారు. కృంగదీసే ఈ విమర్శల మధ్య ఆమె నిలదొక్కుని ఉండడానికి 2 కారణాలున్నాయి. ప్రసన్నమయ్యి ఆమె ఎడల చూపిన ప్రేమ, ఇచ్చిన ధైర్యం మొదటిది. ప్రసన్నమయ్యి లాహా కుటుంబానికి చెందిన వృద్ధ వనిత
కామర్పుకూర్లో గదాధరుని బాల్య స్నేహితురాలు. ఇక రెండవ కారణం, ఆమెకి ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు గురుదేవులు ఆమెకు ఇచ్చిన దర్శనం వల్ల ఆమె అనుభవిస్తున్న ఆధ్యాత్మిక అనుభవం. ఈ పరిస్థితులు ఎక్కువ కాలం ఉండలేదు. ఆమె తల్లి అయిన శ్యామసుందరీదేవికి ఈ విషయం తెలిసి తన కుమారుడైన ప్రసన్నకుమారుని ద్వారా రామ్లాల్ను మందలించడమే గాక గోలప్మాకి కూడా ఈ విషయం తెలియజేశారు. గోలప్మ దాన్ని ప్రధాన విషయంగా స్వీకరించి గురుదేవుల శిష్యులకు తెలియజేసి కొంత ధనాన్ని ప్రోగు చేసింది. ఆమె కలకత్తాకు వచ్చి ఉండవలసిందిగా గురుదేవుల శిష్యులందరి తరపున ఆహ్వానం పంపారు. కానీ మాతృదేవి ఒక వితంతువు క్రొత్తవారి మధ్యలో ఉండడానికి ఆమె అయిష్టం వ్యక్తం చేశారు. జనఘోషకు మొదట భయపడినప్పటికీ చివరకు 1888వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కలకత్తాకు వెళ్ళారు. ఆమె రాక శిష్యులకు భక్తులందరికీ గొప్ప ఆనందాన్ని కలిగించింది. మొదట్లో గృహస్థ శిష్యులు చాలామంది ఆమెకు గురుపత్నిగా తప్ప ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకు శ్రీరామకృష్ణులు తెలుసు, కానీ ఆయన భార్యను గురించి నాకేమీ తెలీదు అని ఎవరో అననే అన్నారు. కానీ యోగిన్మ గోలప్మ స్వామి యోగానంద ద్వారా మాతృదేవి బృందావనంలో పొందిన గొప్ప ఆధ్యాత్మిక స్థితులను గూర్చి విని వారిలో చాలామంది ఆమెను గౌరవించసాగారు. ఆమె కలకత్తాలోనే నివసించే విధంగా పూర్తి సహకారాన్ని కూడా అందించారు. 1885 నుండి 1929లో నిర్యాణం చెందే వరకు మాతృదేవి కొంతకాలం కలకత్తాలోనూ కొంతకాలం జైరాంబాటిలోనూ నివసించారు. ఈ సమయంలో కొన్నిసార్లు కామర్పుకూర్కు కూడా వెళ్ళి వచ్చారు. కలకత్తాలో ఆమె నివాసం కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైనప్పుడు ఆమె బలరాం బోస్ ఇంట్లోనే, మహేంద్రనాథ్ గుప్తా ఇంట్లోనే ఉండేవారు. ఆమె ఎక్కువ కాలం ఉండవలసి వచ్చినప్పుడు అద్దె ఇళ్లలో బస ఏర్పాటు చేసేవారు. స్వామి శారదానంద 1809లో ఆమెకు స్థిర నివాసానికి ఉద్బోధన గృహం కట్టించే వరకు ఈ విధంగా కొనసాగింది. స్వామి యోగానంద మహాసమాధి తర్వాత స్వామి త్రిగుణాతీతానంద భారతదేశాన్ని విడిచి పాశ్చాత్య దేశానికి వెళ్ళినప్పటి నుంచి ఆమె పూర్తి బాధ్యతను స్వామి శారదానంద స్వీకరించారు. గురుదేవుల స్త్రీ భక్తులైన గోలప్మ, యోగిన్మ కూడా ఆమెకు తోడుగా నిలిచారు. కలకత్తాకు వచ్చిన కొన్ని నెలలకు ఆమె స్వామి అద్వైతానందతో కలిసి 1888వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మరొక యాత్ర చేశారు. ఈ సంవత్సరంలో బుద్ధునికి జ్ఞానోదయమైన బుద్ధగయ సందర్శించారు. అచ్చట భవిష్యత్తులో అత్యంత ప్రధానమైన ఒక సంఘటన జరిగింది. ఆ ప్రదేశంలో భోజనానికి వసతి చక్కని ఏర్పాట్లు గల ఒక హిందూ సన్యాసుల మఠాన్ని ఆమె దర్శించారు. ఈ సన్యాసుల జీవనానికి తన కుమారులైన శ్రీరామకృష్ణుల శిష్యుల జీవనానికి మధ్య గల తేడా ఆమె మనస్సును తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ సన్నివేశాన్ని గురించి ఆమె ఇలా అన్నారు: ఆహా, దీన్ని చూసి కన్నీరు పెట్టుకుని గురుదేవులను ప్రార్థించాను. దానివల్లే ఇప్పుడు ఈ మఠం, బేలూరు మఠం ఏర్పడింది. గురుదేవుల నిర్యాణానంతరం ఈ బాల సన్యాసులు ఒకటిగా చేరి కొన్ని రోజులు ఒక అద్దె ఇంట్లో ఉన్నారు. తర్వాత ఎవరికి వారు పరివాద్రకులు స్వతంత్రంగా తిరుగు ఆసక్తి కనబరిచారు. అప్పుడు నేను తీవ్ర పరితాపంతో ఇలా గురుదేవులను ప్రార్థించాను: ఓ ప్రభు, మీరు అవతరించి కొందరితో క్రీడ సల్పి నిష్క్రమించారు. దీనితో సర్వం అంతరించిపోవలసిందేనా? అట్లయితే మీరు అవతరించి అన్ని కష్టాలు పడి ప్రయోజనం ఏముంది? నేను వారణాసిలోను బృందావనంలోనూ సాధువులను చూశాను. వారు బిచ్చమెత్తుకుంటూ ఒక చోట నుండి మరొక చోటకి పోతున్నారు. అటువంటి సాధువుల కొరత లేనే లేదు. కానీ మీ పేరు మీద సన్యసించి బిచ్చమెత్తుకుని అటూ ఇటూ తిరుగుతున్న నా కుమారులను చూసి నేను భరించలేను. నా ప్రార్థన ఏమంటే, మీ పేరు మీద సన్యసించిన వారికి ముఖ్య అవసరాల విషయంలో ఏ కొరత కలగకుండుగాక. వారందరూ ఒకటిగా నిలిచి మీ ఆదర్శాన్ని, మీ భావాలను ఆచరించేటట్లుగాను, సంసార బాధపీడితులై వారి దగ్గరకు చేరిన సంసారులు వారి మాటలు విని శాంతి పొందేటట్లుగాను అనుగ్రహించండి. మీరు దీనికోసమే కదా అవతరించారు. వారు దిమ్మరులై తిరుగాడుట చూసి నా హృదయం బాధ చెందుతున్నది. తాను దుర్భర దారిద్ర్యంతో నిరాశ్రయంగా ఉన్న సమయంలో సన్యాసుల కొరకై
మాతృదేవి చేసిన ఈ ప్రార్థన నిజంగా అత్యంత ప్రధానమైనది. ఓకే ఫ్రెండ్స్, శ్రీరామకృష్ణ పరమహంస పతిని భార్య దివ్యజన్ని శ్రీ శారదాదేవి జీవితము ఉపదేశాలలో పార్ట్ 5 చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 6 చెప్తాను. పార్ట్ 6లో మాతృదేవి మహోన్నత మానసిక స్థితి గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన శ్రీ దివ్యజన్ని శారదాదేవి జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన శ్రీ శారదాదేవి జీవితంలో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.